హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో వెల్కమ్ టు నటీ బ్రోస్ ఛానల్. సో ఇప్పుడైతే 31st ఈరోజు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట ఈవినింగ్ టైంలో. సో పూజ అంతా మొత్తం క్లీన్ చేసి మందిర్ అంతా మంచిగా క్లీన్ చేసుకొని పూజ చేసి వెళ్తున్నాం. ఇప్పుడు ఇల్లంతా కూడా మంచిగా నీట్గా పెట్టుకొని వెళ్తున్నాము. సో కొన్ని చిప్స్ అండ్ డ్రింక్స్ అవన్నీ కూడా తీసుకొని వెళ్తున్నాము. పిల్లలు ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారనమాట. చూస్తూ మొత్తం 1 year గడిచిపోయిందనమాట. లైక్ లాస్ట్ ఇయర్ 2023లో నాది 1000 సబ్స్క్రైబర్స్ ఏమో ఉండే, బట్ ఈ ఇయర్లో చాలా చేంజెస్ వచ్చినాయి. గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావడము, సో చాలా చేంజెస్ వచ్చినాయి అనమాట. అన్నీ నేను మీకు అప్ టు డేట్ అన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో మీరు నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తే మీకు తెలిసే ఉంటుంది. సో 2025లో కూడా అంత మంచి జరగాలి, ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాను అనమాట. సో బయట డిన్నర్ చేద్దామని ప్లాన్ ఉండే, బట్ మమ్మీ వద్దన్నారు. అక్కడికే వచ్చేసి తినండి అని చెప్పారు. మా హస్బెండ్ బయటికి వెళ్తా అన్నారు. సో ఇంకా నేను పిల్లలు అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో చూస్తూ ఉండండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి. సో మేము ఎట్లా ఎంజాయ్ చేస్తామన్నది నేను చూపిస్తాను. సో స్టే ట్యూన్. సో ఇప్పుడే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఇంకా పిల్లలందరూ మళ్ళీ కలిసారు కదా, సో చాలా ఎక్సైటెడ్గా ఉండే పిల్లలందరూ కూర్చొని చాలా ఆడుకున్నారనమాట టీవీ చూస్తూ. ఇంకా మమ్మీ వచ్చేసి చికెన్ ఫ్రై చేశారు అండ్ రైస్ పెట్టేశారు కొంచెం, అండ్ బయట నుంచి బిర్యానీ తెప్పించారు. సో ఇంకా మేమైతే ఇంకా అట్లాగే కూర్చొని మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసినాము. లక్కీ చిల్లా, హ్యాపీ న్యూ ఇయర్ చిల్లా. बस रुको, ए धीरे धीरे सबको आओ बोलो. వల్ల అయితే అయిపోయింది, కేక్ కటింగ్ కూడా అయిపోయింది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరందరూ బాగుండాలి. ఈ ఇయర్ అందరికీ మంచి శుభం జరగాలని కోరుకుంటున్నాను అనమాట. సో లైటింగ్ కరెక్ట్గా లేదు. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా తినడం అవి ఇవి నడుస్తున్నాయి. ఎప్పటివరకు అవుతుందో తెలీదు. ఇంకా ఇప్పుడైతే కేక్ తిన్నాము. లైటింగ్ ఏడొస్తుందో ఏమో. సో ఇంకా బిర్యానీ కూడా ఇప్పుడే వచ్చిందనమాట, వేడిగా ఉంది. సో అది కూడా ఇంకా ఎంజాయ్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము. సో ఈ ఇయర్ ఇట్లా అయిపోయిందనమాట న్యూ ఇయర్. ఇంకా రేపటి ప్లానింగ్ ఏంటో ఏం తెలీదు. రేపు టెంపుల్కి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. సో చూడాలి. ఇంకా కేక్ కటింగ్ అదంతా అయిపోయిన తర్వాత అందరం ఫుడ్ ఎంజాయ్ చేసినాం. నేనైతే చికెన్ బిర్యానీ తినలేదు, ఎందుకంటే బిర్యానీ తిని చాలా విసుగొచ్చేసింది అనమాట. అందుకే ఇంకా మమ్మీ రైస్ అండ్ చికెన్ చేశారు కదా, దాంతో తిన్నాను. సో ఇంకా డైరెక్ట్గా ఇంకా ఫస్ట్ రోజు ఏ వీడియో తీయలేదు, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండే. సో ఇంకా ఈ వీడియో వచ్చేసి మా రుద్దు బర్త్డే రోజుది అనమాట, 4th of Jan. సో చాలా అంటే చాలా బ్లెస్డ్ ఫీలింగ్ వచ్చింది మా రుద్దుకి. మార్నింగే లేచి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి స్కూల్ ఉండే అనమాట. సో ఇంకా వాళ్ళ డాడీ డ్రాప్ చేశారు. ఇంకా ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళేసి దాని తర్వాత స్కూల్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి, స్కూల్ దగ్గరనే టెంపుల్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళేసి బ్లెస్సింగ్స్ తీసుకొని అండ్ అక్కడ నుంచి స్కూల్కి వెళ్ళిపోయినాడు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను
పార్టీ అరేంజ్ చేసినాం అనమాట ఇంట్లో. లైక్ మమ్మీ వాళ్ళని అండ్ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచినారు. సో ఇంకా మేమే కుకింగ్ అదంతా చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ ప్రిపరేషన్స్ అవన్నీ అవుతున్నాయి కుకింగ్కి సంబంధించి. అండ్ ఇక్కడ వచ్చేసి డెకరేషన్ చేస్తున్నారనమాట మా చెల్లి, మా వదిన, మమ్మీ అందరూ, మా అత్తయ్య అందరూ ఇంకా తలా ఓ పని చేసుకుంటున్నారనమాట. సో ఇక్కడ కుకింగ్కి వచ్చేసి లైక్ మార్నింగే నేను లేచి ఫస్ట్ మా రుద్దుకేమో పరాటాస్ ఇచ్చేసినాను స్కూల్కి. అండ్ దాని తర్వాత సాంబార్ చేసినాను, రైస్ చేసినాను, మిర్చిక సాలన్ చేసినాను, అండ్ బటర్ పనీర్ మసాలా, ఇట్లా అన్నీ వెంటనే ఒకటి తర్వాత ఒకటి చేసేసి లాస్ట్కి ఇంకా చికెన్ బిర్యానీ చేసినాను అనమాట. 1 day బిఫోరే చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం జ్యూసీగా ఉంటుంది. అండ్ బర్త్డే రోజు చికెన్ కడగడము అదంతా ఎక్కువ పని అయిపోతుంది కదా అని చెప్పేసి 1 day బిఫోరే నేను చికెన్ అదంతా తెప్పించుకొని క్లీన్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఆ రోజు కొంచెం టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఆ పని చేసినాను. అండ్ ఇంకా లాస్ట్కి చికెన్ బిర్యానీ అరౌండ్ 6 o'clock అట్లా బిర్యానీ దమ్కి అవన్నీ వేసేసినాం అనమాట. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు చేస్తున్నారు. సో చిన్న అయితే మనం చేసుకోవచ్చు, కానీ పెద్ద పనులు వాళ్ళకి అప్ప చెప్తేనే పర్ఫెక్ట్గా ఉంటాయని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసినాను. సో ఇక్కడ నేను వీడియో తీసుకుంటున్నాను. అండ్ 5 kgs చికెన్ చేసినాను అనమాట. లైక్ 30 members కోసం 5 kgs చికెన్ అండ్ 5 kgs రైస్, మొత్తం 10 kgs సరిపోతుంది. అండ్ నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం వెజ్ కూడా చేసినాను. బటర్ పనీర్ మసాలా, బగారా రైస్, ఇంకా మిర్చిక సాలన్, సాంబార్ ఇవన్నీ ఉన్నాయి. సో మంచిగా ఇదంతా మమ్మీ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మా రుద్దు ఏమో ఫోన్లోనే ఉన్నాడు. సో డెకరేషన్ మాత్రం చాలా బాగా చేసింది మా చెల్లి అండ్ మా వదిన ఇద్దరు కలిసి. సో అందరం ఇట్లా చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇల్లు అంతా క్లీన్ చేసేసి, ఎందుకంటే అన్ని బెలూన్స్ అవి ఇవి పడుతుంటాయి కాబట్టి మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా రెడీ అయిపోయినాము. సో డెకరేషన్ రెడీ అయిపోయింది, బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఆరెంజ్ కలర్ వేయబోయి నేను రెడ్ ఫుడ్ కలర్ వేసాను, లిక్విడ్ ఫుడ్ కలర్ అనమాట. అది వేసిన తర్వాత పింక్ లాగా మారిపోయింది. సో నో ప్రాబ్లం. సో ఇప్పుడైతే ఇంకా ఏమంటారు, ప్లేట్స్లో పిల్లలకి అన్ని చిప్స్, జ్యూసెస్ అవన్నీ అరేంజ్ చేసి పెట్టేస్తున్నాము. అండ్ ఇక్కడ మమ్మీ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరు వచ్చినారనమాట. సో ఇంకా కేక్ కోసం వెయిటింగ్. కేక్ కూడా వచ్చేసింది. కేక్ టాపింగ్స్ ఉంటాయి కదా, సో దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా అందరం మంచిగా కూర్చొని, పిల్లలైతే టీవీ చూసుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. అండ్ పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం. ఇంకా టైం 8:30 అట్లా అవుతుంది, ఫుడ్ తినే టైం కూడా అవుతుందని చెప్పేసి ఇంకా కేక్ అవంతా అరేంజ్ చేసేసి మా లక్కీకి, రుద్దుకి ఇద్దరికి కలిసి కేక్ కట్ చేయించామన్నమాట. రుద్దు ఏమో వీడియో గేమ్స్ అవన్నీ ఆడతాడు కాబట్టి అట్లాంటి థీమ్లో కేక్ తీసుకున్నాము. మా లక్కీకి మిస్టర్ బీన్ అంటే చాలా ఇష్టం. సో బర్త్డే రోజేమో స్పైడర్ మ్యాన్ కేక్ తెప్పించినాము లక్కీకి. అండ్ స్పైడర్ మ్యాన్ తర్వాత మిస్టర్ బీన్ ఇష్టం అనమాట. సో ఆ థీమ్లో కేక్ చేయించాము. సో అందరం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా కేక్ కట్ చేయించేసినాము. సో కేక్ కటింగ్ అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య కేక్ తినిపిస్తున్నారు మా రుద్దుకి, మా హస్బెండ్ వాళ్ళ మదర్ అనమాట. సో తినిపించేసిన తర్వాత మా మామయ్య, మళ్ళీ మా ఇంకొక అత్తయ్య, లైక్ మా హస్బెండ్ వాళ్ళ మామ అనమాట తిను. అండ్ మా మామ ఇంకా మామి, వాళ్ళిద్దరిని నేను పాప అండ్ మమ్మీ అని పిలుస్తాను. సో ఇంకా మా మమ్మీ, మా పిన్ని, మా పెద్దమ్మ అందరు తినిపించిన తర్వాత మేము కూడా కేక్ తినిపించేసినాము. సో కేక్ మాత్రం చాలా చాలా యమ్మీగా ఉండే, లైక్ లోటస్ బిస్కోఫ్ ఫ్లేవర్ అనమాట. అండ్ ఇంకొకటి మా లక్కీది వచ్చేసి స్ట్రాబెరీ ఫ్లేవర్. చాలా చాలా యమ్మీగా ఉండే నిజంగా.
ये वाला चलो ये वाला चाहिए आपको. ఇంకా అందరికీ కేక్ పెట్టించేసినాము. అందరూ కేక్ని బాగా ఎంజాయ్ చేసినారు. అందరికీ నచ్చిందనమాట ఫ్లేవర్. సో కేక్ తిన్న తర్వాత ఇంకా ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి లైక్ అరౌండ్ 9:30 అయిపోతుంది. పిల్లలకి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పిల్లలు అని చెప్పేసి ఫుడ్ కూడా పెట్టేసినాం కేక్ తిన్న వెంటనే. సో పిల్లలందరూ మంచిగా ఎంజాయ్ చేసినారు. బిర్యానీ చాలా బాగా నచ్చింది. లైక్ స్పైస్ ఎక్కువ లేకుండా పిల్లలు తినేలాగా ఉండే అనమాట, మీడియం స్పైస్లో. సో పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసినారు. పిల్లలు తినంగానే ఇంకా పెద్దవాళ్ళు కూడా తినేసినారు. అందరికీ నచ్చిందనమాట. లైక్ మిర్చి సాలన్ కానీ బటర్ పన్నీర్ మసాలా కానివ్వండి అన్నీ మంచిగా అయినాయి. సో టేస్టీగా అయింది. సో అందరు తిన్న తర్వాత ఇంకా మేము కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేసినాం అనమాట. నిజంగా చాలా బాగా అయింది ఫుడ్. అందరికీ బాగా అనిపించింది. సో నాకు కూడా చాలా బాగా అనిపించింది అందరి మాటలు విని. సో ఇది ఒక చిన్న వీడియో మీకు నచ్చుంటే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయలేదంటే చేసేయండి అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. షార్ట్ వీడియోస్, లెంగ్ వీడియోస్ చూస్తూ ఉండండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.